వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. నేను మీ సుమలత. కాసిం నగర్ గ్రామంలో ఇళ్ల మధ్యలో ట్రాన్స్ఫార్మర్, ఇళ్లపైనే ఎల్టీ వైర్లు, చావు అంచు దూరంలో ప్రజలు పట్టించుకొని అధికారులు 20 ఏళ్లకు పైగా మొరపెట్టుకున్న వినాయని నాయకులు తీయించమని అడిగితే 20,000 నుండి 50,000 వరకు లంచాలు అడుగుతున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారులు మారాలి. అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా ఈరోజు వనపర్తి మండలం కాసిం నగర్ గ్రామ ప్రజల కోరిక మేరకు అక్కడికి వెళ్లిన ఐక్యవేదికకు పలు సమస్యలు స్వాగతం ఇచ్చాయి. ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలని, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు సరైన సేవలు చేయాలని, 20 సంవత్సరాలుగా ఇళ్ల మధ్యనే ట్రాన్స్ఫారం ఉన్న ఇళ్లపైనే ఎల్టీ లైన్లు వెళ్లిన ప్రజల అభ్యర్థులను పట్టించుకోకుండా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెప్తారని వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈరోజు ఇళ్ళ మీదకి వెళ్ళి ఎల్టీ వైర్ పోయింది. ఇన్ని సంవత్సరాల నుండి ఏఈ గారికి చెప్తున్నారు, ఏఈ గారు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. అవతల సమావేశాలు ఒక స్తంభానికి అయితే ఎల్టీ లైన్ మార్చితే అయిపోయేదానికి మీ ప్రజలను ఇంత ఇబ్బంది పెడితే ఇట్లా కరెంటు వాళ్ళు మీరు చేసే అక్రమాలు అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. దానిలో చిన్న భాగం ఒక పోలేసి దాన్ని చేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత ప్రజలను ఇబ్బంది పెడతారు? కరెంటు ఆఫీసర్కు ఇదే హెచ్చరిక. అతి తొందరలో చేయకపోతే ఐక్యవేదిక మీపై చర్య తీసుకుంటానని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తాము. దీనిపైన కాశీనగర్ గ్రామంలో ప్రతి గ్రామంలో చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇన్ని వందల పనులు వస్తున్నాయి, పోల్లు వస్తున్నాయి, వైర్లు వస్తున్నాయి, ట్రాన్స్ఫార్మర్ వస్తున్నాయి. ఈ చిన్న చిన్నవి మార్చుకుంటూ పోతే మీకు ఎవరు చెప్తారు? ఊర్లో ఉన్న సర్పంచులు, ఎంపీడీసీలు వీళ్ళందరూ చెప్పిన పనులు